ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాలం వచ్చేసింది. ఈ నెల 18 ఫిబ్రవరి 18 నుంచి మే 10వ తారీఖు వరకు అత్యంత శుభగడియలు శుభకాలం ప్రారంభమయ్యాయి. వివాహ, గృహప్రవేశ, ఉపనయన తదితర శుభకార్యాలకి చక్కని శుభకాలము ఆరంభమైనది. కావున ఈ శుభకాలాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా భగవంతుడు మనకు అందించిన శుభ గడియలు శుభ సమయం. ముందుగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయి. కావున ఈ శుభకాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను. మీలో ఎంతమంది ఈ శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయి కనుక మరి ఈ కాలాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నిర్భయంగా నిస్సంకోచంగా కామెంట్లో అడగవచ్చు, నేను సమాధానం ఇస్తాను. వీడియో అర్థం అవ్వాలంటే చివరి వరకు చూడండి. ఈనాటి అంశంలో భాగంగా శుభముహూర్తాలు ప్రారంభమయ్యాయి. కావున ఈ శుభకాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను. ప్రప్రథమంగా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము మా ఛానల్ని ఎల్లప్పుడూ కూడా నోటిఫికేషన్ బెల్ని ఎప్పుడూ నొక్కి ఉంచండి. వీడియోస్ అన్ని కూడా వస్తుంటాయి, మీరు తెలుసుకోవచ్చు, 10 మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్ళిపోదాం. మనకు శుభగడియలు ప్రారంభమయ్యాయి అనగా మొన్నటి వరకు కూడా శుక్రమోర్జని నడుస్తున్నాయి, 3 కాలాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 కాలం సమాప్తి అయింది. ఇప్పుడు శుభగడియలు ప్రారంభమవుతున్నాయి. కావున ఈ శుభకాలాన్ని మనమందరం కూడా చక్కగా ధర్మ మార్గంలో సద్వినియోగం చేసుకుందాం. ఈ ఫిబ్రవరి 18 నుంచి మే 10వ తారీఖు అనగా 9వ తారీఖే చివరి అయినా కూడా 10వ తారీఖు వరకు మనం నిర్ణయించుకుందాం. మే 10వ తారీఖు వరకు ఈ శుభముహూర్తాలు జ్యోతిష ప్రకారంగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ సంవత్సరము మనకు అధిక మాసం వచ్చింది, అనగా ఈ జ్యేష్ఠ మాసము అధిక మాసం వచ్చింది. అనగా అధిక జ్యేష్ఠ మాసము తర్వాత నిజ జ్యేష్ఠ మాసం. కావున ఈ అధిక మాసంలో మళ్ళీ ముహూర్తాలు ఉండవు. మళ్ళీ ఎప్పుడు ముహూర్తాలు ఉన్నాయి? శ్రావణ మాసంలో ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ భాద్రపద మాసంలో వినాయక చవితి మళ్ళీ ముహూర్తాలు ఉండవు. మళ్ళీ ఆ తర్వాత నుంచి ముహూర్తాలు చక్కగా ఉన్నాయి. కావున ఈ ఫిబ్రవరి నుంచి మే వరకు చక్కగా ఉన్నాయి వివాహాది శుభకార్యాది ముహూర్తాలు. అందరూ సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ఈ శుభముహూర్తాలు ఏ తిథుల్లో మంచివి, ఏ వారాల్లో మంచివి, ఏ నక్షత్రాల్లో మంచిది అనే అంశాన్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక ముహూర్తం చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క రాశి నక్షత్రము, అదేవిధంగా తారాబలం చంద్రబలం చూడాలి. అందుకే మనకు ఒక శ్లోకం ఉన్నది, తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. తారాబలము చంద్రబలము ఈ రెండు కూడా ముఖ్యం. కావున ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు తిథుల ప్రకారంగా చూసుకుంటే అమావాస్య, పాడ్యమి, అలాగే అష్టమి, నవమి ఈ 4 తిథులు కూడా మంచిది కాదు. ఆ 4 తిథులు వదిలేసి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే ఆర్ధ నక్షత్రం, ఆశ్లేష, భరణి, కృత్తిక, మక, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వభాద్ర ఈ నక్షత్రాలు ముహూర్తాలకి పనికిరావు. ఇవి అశుభ నక్షత్రాలు. అదేవిధంగా ఏ రోజులు బాగుంటాయి? మంగళవారము తప్ప మిగతా వారాల్లో ఎప్పుడైనా కూడా ఏ ముహూర్తమైనా కూడా పెట్టుకోవచ్చు. కొందరు శనివారాలు కూడా చూసుకుంటారు, కానీ అదంత ప్రాధాన్యత లేదు. కావున ప్రత్యేకంగా మంగళవారం అనేది రాకుండా చూసుకోండి. కానీ ఒక విధంగా చూసుకుంటే మంగళవారం మంగళప్రదం అంటారు. కావున ఏదైనా ఒక ముహూర్తం ఆ బలం ఉంది అంటే కనుక తప్పకుండా దోషం లేదు, అందులో అటువంటి ఆలోచన కూడా చేయకలేదు. ముందు మన మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా ఏ మాసాల్లో శ్రేష్టము? మరి మాసాల్లో ఏ మాసం శ్రేష్టము? కార్తీక మాసము, శ్రావణ మాసము, మాఘమాసము ఈ సాధారణంగా ఈ మాసాల్లో ముహూర్తాలు ఉంటే శ్రేష్టం. అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ముహూర్తాలు అత్యంత శుభదాయకం. ఎందుకు అంటే దేవతలందరూ కూడా మేల్కొనే సమయం. మరి దక్షిణాయనంలో కూడా ఉంటాయి కదండి ముహూర్తాలు, మరి అప్పుడు లేదా అంటే అప్పుడు కూడా శుభ సమయమే. కానీ ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది చాలా ప్రత్యేకమైన కాలం. దక్షిణాయనంలో పితృదేవతల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి, అది మంచిదే, అది కూడా దోషం అనేవి లేదు, అది కూడా మంచి రోజులే. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతల కాలం అని చెప్తారు. కావున అందుకే ఈ ఉత్తరాయణంలోనే ఉపనయన సంస్కారములు చేస్తారు బ్రాహ్మణ కుటుంబాలలో.
అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో భగవంతుడు సాక్షాత్తు అనుగ్రహించే కాలం కావున మనకు ఈ సందర్భంలో ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి కనుక మనం తప్పకుండా ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా శుభముహూర్తాలకి ఎందుకు ఈ శుభకాలం అంత ముఖ్యమైనవి అంటే ఆధ్యాత్మిక పరంగా కూడా సాధన చేయడానికి ఇది అత్యంత యోగ కాలంగా చెప్పుకోవాలి. ఎవరికైతే ఆధ్యాత్మికంగా సాధన చేయాలనుకుంటారో వారికి ఈ యొక్క శుభముహూర్తాలు మంచి యోగం కావున ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా గ్రహాలు అనుకూలంగా ఉండే సమయము ఈ యొక్క శుభ సమయం, ఈ శుభకాలం కావున దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరికైతే సంకల్పించుకున్న పనులు ఆటంకాలతో ఉన్నాయో ఈ శుభముహూర్తాల్లో వాటి మళ్ళీ పునఃప్రారంభిస్తే కనుక చక్కగా పని పూర్తవుతుంది, గ్రహాలు యోగిస్తాయి. మనకు వివాహము నిశ్చయించాలంటే కనుక గురుబలం ఉండాలి, తారాబలం చంద్రబలం ఉండాలి. అలాగే ఉపనయన సంస్కారం చేయాలన్నా కూడా గురుబలం ఉండాలి, తారాబలము చంద్రబలము ఉండాలి. అలాగే ఎవరైనా కొత్తగా విద్యారంభాన్ని ప్రారంభిస్తే చిన్నపిల్లలకి విద్యారంభం స్కూల్కి పంపిస్తే కనుక బుధ బలం గట్టిగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే దీక్షా స్వీకరణ చేస్తున్నారో వారికి శని బలం ఉండాలి. ఆ తర్వాత ఎవరైతే కొత్త కార్యాలు ప్రారంభిస్తున్నారో వారికి చంద్రబలం ఉండాలి. ఈ కావున ఆయా సందర్భాలలో ఈ యొక్క గ్రహ బలాల్ని అనుసరిస్తూ ఎవరైతే చక్కగా ధర్మబద్ధంగా దృఢ సంకల్పంతో చక్కని పాజిటివ్ ఆలోచనతో నిర్ణయాల్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారో వాళ్ళకి ఈ యొక్క శుభకాలము చక్కని కాలంగా చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నాం కదండి. మరి ఈ ముహూర్తంలో ఉన్న ఫలితము కొందరు ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే ఎంతో శ్రద్ధగా ముహూర్తం ఉంది కదా చేసేయాలి అని కొందరు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటారు. మరి చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, ముహూర్తం చూశామండి, అన్నీ చేశాము, కానీ ఫలితం ఎందుకు రాలేదు అని. దీనికి అత్యంత ప్రధాన కారణం ఏమిటి అని ఆలోచిస్తే కనుక మీరు ఏదైతే కార్యము తలబెడుతున్నారో దాని మీద శ్రద్ధ వహించకపోవడం, అనగా మన మైండ్ అనేది స్థిరంగా ఆ పని మీద శ్రద్ధ పెట్టి ఉంటే కనుక భగవంతుడిపై మన మనస్సు ఉంచితే కనుక ఎప్పుడైతే ఆ మంత్ర ఉచ్చారణ శ్రద్ధగా మన చెవిలో వెళ్తే కనుక ఆ ఫలితం ఉంటుంది. కానీ ఇప్పటి కాలంలో నేను చెప్తున్నాను తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఏదైనా ఒక కార్యము మనం చేస్తున్నాము అంటే శ్రద్ధగా చేయండి. బయట శుభం ఉన్నా కూడా లోపల అశుభం ఉంటుంది కొందరికి, ఆలోచన విధానం అది మారాలి. ఎవరికైతే కోపము, అహంకారము, అవమానము, అనుమానము ఇవన్నీ ఎక్కువ ఎవరిలో అయితే ఆ తత్వాలు ఉంటాయో వారికి ఆ ఫలితం సిద్ధించదు అని మనకు వేదంలోనే చెప్తున్నారు. అందుకని శ్రద్ధగా ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. మన కోసం మనం చేసుకుంటున్నాం కదా, మరి మన కోసం మనం చేసుకుంటున్నామంటే గృహప్రవేశమైనా కానీ, వివాహమైనా కానీ, ఇతర శుభకార్యాలైనా కానీ ఆ మంత్రోచ్చారణ, బ్రాహ్మణులు చదువుతున్న మంత్రోచ్చారణని శ్రద్ధగా వినండి. ఆ వచ్చే ఫలితము అద్భుతంగా ఉంటుంది, భగవంతుడి కృప ఉంటుంది. అంతేకాని వచ్చిన వారిని పూజ మధ్యలో రండయ్యా కూర్చోండయ్యా ఇవన్నీ మంచిదే, కానీ ఆ మేనేజ్మెంట్ అంతా ఒకరికి అప్పచెప్పండి. మీరు చేసే కార్యం మీద శ్రద్ధ వహించండి. తద్వారా గృహప్రవేశం చేసుకుంటే వాస్తు దోషాలు పోతాయి. వివాహం అయితే కనుక భార్యాభర్తలు ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ కూడా గ్రహించి ఈ శుభకాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ ధర్మబద్ధంగా ధర్మాచరణలో ఈ శుభకాలాన్ని చక్కగా బ్రాహ్మణ పురోహితులందరికీ కూడా వేద ఆశీర్వచనాలతో వారిని ఇంటికి పిలిపించుకొని వారి ఆశీర్వాదాలు, అలాగే ఎక్కడైతే వేద ఘోష నడుస్తూ ఉంటుందో ఆ గృహంలో సకల దేవతల యొక్క అనుగ్రహము ఉంటుంది. కావున ఈ అంశాన్ని అందరూ తెలుసుకున్నారని భావిస్తూ మరొక వీడియోలో మళ్ళీ ఒక చక్కని అంశంతో కలుద్దాం. ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కటి మర్చిపోవద్దు. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.